హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. ఈరోజు క్లాస్లో మనము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిక సూత్రాలకు సంబంధించి పార్ట్ 2 ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దామండి. పార్ట్ 1 అనేది కంప్లీట్ అయింది. అందులో మనం 20 క్వశ్చన్స్ దాకా డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. ఇంకా రిమైనింగ్ టాపిక్స్ మీద ఎంసీక్యూస్ అనేది ఈ క్లాస్లో మనము డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన వీడియోస్ అనేది షేర్ చేయండి. ఇంకా లక్ష్మీకాంత్ 6th ఎడిషన్ విషయానికి వస్తేనండి, మనకి అక్కడ అంత ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఏమీ లేవండి. కంటెంట్ కూడా ఏమీ లేదు. సేమ్ ఎక్కడ ఎలా ఉందో అక్కడ కూడా అలాగే ఉంది. ఓకేనా? సో ఇందులో ఏమీ యాడ్ చేసుకోవాల్సిన కంటెంట్ అయితే ఏమీ లేదు. ఓకేనా? అలా ఉంటే నేను చెప్తాను. ఓకే, సో ఈ చాప్టర్లో అయితే లేదు. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఉంటే మనం అప్పుడు అక్కడ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇంకొక విషయం అండి, ఎన్సీఆర్టీ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయమంటున్నారు. నేను ఆల్రెడీ 6th క్లాస్ జాగ్రఫీ మొత్తం మీకు ఇచ్చానండి. సో ఏంటంటే అక్కడ మేము గమనించింది, క్లాసెస్ చెప్తున్నాము అంటే ఎంసీక్యూస్ని చేస్తున్నాం, బట్ ఆ ఎంసీక్యూస్ని కానీ క్లాసెస్ కానీ ఎవరు చూడట్లేదు. సో దానివల్ల మేము క్లాసెస్ చెప్పి కూడా వేస్ట్ కదా. సో అందులో మా టైం కూడా సేవ్ అవుతుంది అలా చెప్పకపోవడం వల్ల. సో పీడిఎఫ్ అండ్ ఎన్సీఆర్టీ క్లాస్ అనేది స్టాప్ చేసామండి. ఇంకా ఫర్దర్గా మేము వితౌట్ పీడిఎఫ్ ఎన్సీఆర్టీ క్లాసెస్ అనేవి ప్లాన్ చేస్తున్నాము. సో క్లాసెస్ అనేవి మీకు తొందరలోనే అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? సో పీడిఎఫ్ కోర్స్ అనేది స్టాప్ చేస్తున్నాం. ఓకే, సో ఇవాల్టి క్లాస్లో ఏంటండి, మనం 21st క్వశ్చన్ చూద్దాం. ఆదేశిక సూత్రాలు లక్ష్యాలు కోరికలతో కూడిన విధాన ప్రణాళిక అని వ్యాఖ్యానించినది ఎవరు? సో ఇక్కడ అండి మన ఆదేశిక సూత్రాలపై విమర్శ అన్నమాట. విమర్శపై అక్కడ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఉంది కదా, రాజ్యాంగ సభ. అప్పుడు కొంతమంది అంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి వాళ్ళు మరియు ఇతర సభ్యులు ఉంటారు కదా, వాళ్ళు విమర్శించారనమాట. అయితే విమర్శించారు కొంతమంది, ఏంటి వాటి ప్రాముఖ్యతను కూడా చెప్పడం జరిగిందనమాట. ఓకే, ఇక్కడ ఏంటి, లక్ష్యాలు కోరికలతో కూడిన విధాన ప్రణాళిక అని ఎవరు వ్యాఖ్యానించారు అంటే ఆప్షన్ 1 కేటీ షా, ఆప్షన్ 2 టిటి కృష్ణమాచారి, ఆప్షన్ 3 నసిరుద్దీన్, ఆప్షన్ 4 కేసీ వేర్. సో ఒక్కసారి మీరు ఆలోచించండి, నేను చెప్తాను. సో ఇక్కడ మనకి ఎవరెవరు ఏమన్నారు అనేది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అండి. సో ఎవరైతే ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ పర్సనాలిటీస్ ఉన్నారో వాళ్ళవి మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఓకేనా? సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం టఫ్తో కూడినటువంటి టాస్కే అనమాట. సో ట్రై చేశారండి ఎవరని? సో ఆప్షన్ 4 కేసీ వేర్ అనమాట. ఓకే, నెక్స్ట్ 22 క్వశ్చన్ అండి. ఈ క్రింది వారిలో ఆదేశిక సూత్రాలను పవిత్ర ఆశయాలుగా ఇక్కడ రాంగ్ పడిందండి, పవిత్ర ఆశయాలుగా అభివర్ణించిన వారు ఎవరు? సో ఆప్షన్ 1 అండి ఐవర్ జెన్నింగ్స్, ఆప్షన్ 2 ఎన్ శ్రీనివాసన్, ఆప్షన్ 3 కే సంతానం, ఆప్షన్ 4 ఎల్ఎం సింఘ్వి. సో ట్రై చేయండి. ఓకేనండి, ట్రై చేశారా? సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఐవర్ జెన్నింగ్స్ అనమాట. ఐవర్ జెన్నింగ్స్ ఏం చెప్పారు అంటే పవిత్ర ఆశయాలుగా పేర్కొనడం జరిగిందనమాట. ఓకే, తర్వాత ఎన్ శ్రీనివాసన్ ఈయన ఏం చెప్పారు అంటే ఈ ఆదేశిక సూత్రాలు అనేవి క్రమబద్ధంగా వర్గీకరించబడలేదు అని చెప్పి, తర్వాత హేతుబద్ధంగా ఇవి ఏర్పాటు కాలేదు అని చెప్పి ఈయన విమర్శించడం జరిగిందనమాట. ఎవరు? ఎన్ శ్రీనివాసన్. తర్వాత ఇంకెవరండి, కే సంతానం అని ఆయన ఏం చెప్పారు అంటే ఆదేశిక సూత్రాల వలన రాజ్యాంగ ఘర్షణలు అంటే సంఘర్షణలు జరుగుతాయని చెప్పి ఈయన చెప్పడం జరిగిందనమాట. తర్వాత ఎల్ఎం సింఘ్వి ఏం చెప్పారు, రాజ్యాంగానికి ప్రాణం పోస్తాయి అని చెప్పి చెప్పారు. ఓకేనా? సో మనకి ఇక్కడ వీళ్ళందరూ చెప్పారు కదా, వీళ్ళందరూ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ 1 ఐవర్ జెన్నింగ్స్ ఆదేశిక సూత్రాలను పవిత్ర ఆశయాలుగా చెప్పడం జరిగింది. ఓకేనా, ఆప్షన్ 1.
నెక్స్ట్ అండి, సో ఇక్కడ మనం చెప్పలేదు కదండి, కేటీ షా ఏం చెప్పారు అంటే, జనవరి 2వ తేదీని మర్చిపోయే నూతన సంవత్సర తీర్మానాలు అని చెప్పి కేటీ షా అని చెప్పడం జరిగిందనమాట. ఓకే, సో సారీ అండి, ఇది ఇప్పుడు నేను చెప్పాను కదా, జనవరి 2వ తేదీలోని మర్చిపోయి నూతన సంవత్సర తీర్మానాలు అని నసరుద్దీన్ చెప్పడం జరిగిందనమాట. ఆప్షన్ 3 అనమాట. ఓకే, తర్వాత కేటీ షా ఏం చెప్పారో చూద్దాం. అయితే ఈ ఆదేశిక సూత్రాలు అనేవి పరమ పవిత్ర అనావశ్యకాలని మరియు బ్యాంకు జాబితాలో డబ్బులు ఉన్నప్పుడు చెల్లుబాటు అయ్యే చెక్కులు అని చెప్పి కేటీ షా విమర్శించడం జరిగిందనమాట. ఓకే, ఓకేనండి. నెక్స్ట్ ఇంకొకరు ఉన్నారు కదండి, టీటీ కృష్ణమాచారి. ఏం చెప్పారు? సున్నితమైన భావాల అసలైన చెత్త డబ్బా అని ఈయన విమర్శించడం జరిగిందనమాట. సో కేటీ షా ఏం చెప్పారండి? ఇవి పరమ పవిత్ర అనావశ్యకాలని మరియు బ్యాంకు జాబితాలో డబ్బులు ఉన్నప్పుడు చెల్లుబాటు అయ్యే చెక్కులు అని కేటీ షా చెప్తే, టీటీ కృష్ణమాచారి ఏం చెప్పారు అంటే సున్నితమైన భావాల అసలైన చెత్త డబ్బా అని చెప్పడం జరిగింది. తర్వాత నసరుద్దీన్ ఏం చెప్పారు అంటే జనవరి 2వ తేదీలోనే మర్చిపోయే నూతన సంవత్సర తీర్మానాలు అని చెప్పడం జరిగింది. కేసీ వేర్ ఏం చెప్పారు? లక్ష్యాలు కోరికలతో కూడిన విధాన ప్రణాళిక అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా, ఇదండి మనకి. నెక్స్ట్ 23rd క్వశ్చన్ అండి, ఆదేశిక సూత్రాల వలన కేంద్ర రాష్ట్రాల మధ్య ఘర్షణలు జరుగుతాయని విమర్శించింది ఎవరు? సో ఇంతకుముందు నేను చెప్పాను కదండి, ఇంతకుముందు ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను కదా. ఆప్షన్ 1 ఐవో జెన్నింగ్స్, ఆప్షన్ 2 ఎన్ శ్రీనివాసన్, ఆప్షన్ 3 కే సంతానం, ఆప్షన్ 4 ఎల్ఎం సింఘ్వి. ఓకేనా, ఒక్కసారి ట్రై చేయండి. ఇంతకుముందు నేను చెప్పేసాను ఆల్రెడీ మీకు. ఏంటండి ఆన్సర్? కే సంతానం. ఆప్షన్ 3 కే సంతానం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అయితే రాజ్యాంగ ఘర్షణలు అనేవి జరుగుతాయని ఏం చెప్పారు. అయితే ఎలా అంటే కేంద్రానికి మరియు రాష్ట్రానికి, మరియు రాష్ట్రపతికి మరియు ప్రధానమంత్రికి, మరియు గవర్నర్కి మరియు ముఖ్యమంత్రికి ఏర్పడతాయి అనమాట. అయితే ఈ ఆదేశిక సూత్రాలను అమలు చేయమని కేంద్రం అనేది రాష్ట్రాలకి ఆదేశాలు అనేవి జారీ చేయొచ్చు అనమాట. అయితే ఏంటి, ఈ ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించకపోతే ఆ కారణంపై ఏం చేస్తుంది కేంద్రం? ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆదేశాలకు అంటే ఆదేశిక సూత్రాలకు భంగకరమైన అంటే ఇప్పుడు ఏదైనా వైలేట్ అంటారు కదా, అలా ఆదేశిక సూత్రాలకు భంగకరమైన బిల్లుని ప్రధానమంత్రి రాష్ట్రపతికి నివేదించినప్పుడు దేశ పాలనకు ప్రముఖమైన సూత్రాలను విస్మరించే హక్కు మంత్రిమండలికి లేదు అనే కారణంతో రాష్ట్రపతి దాన్ని ఏం చేస్తారు? తిరస్కరించవచ్చు. అంటే ఈ విధమైన ఘర్షణలు ఉంటాయని చెప్పి కే సంతానం గారు పేర్కొనడం జరిగింది. ఓకేనా, సో ఏంటండి 23 ఆన్సర్ ఆప్షన్ 3 కే సంతానం. ఓకేనా, నెక్స్ట్ 4th క్వశ్చన్ అండి, ఆదేశిక సూత్రాలు రాజ్యాంగానికి ప్రాణం పోస్తాయి అని అభివర్ణించిన వారు ఎవరు? ఓకే, ఆప్షన్ 1 ఏంటండి? కేటీ షా, ఆప్షన్ 2 కృష్ణమాచారి, ఆప్షన్ 3 నసరుద్దీన్, ఆప్షన్ 4 ఎల్ఎం సింఘ్వి. సో ట్రై చేశారా అండి? ఓకేనా, ట్రై చేశారా? చెప్పేదా ఆన్సర్? ఎస్, ఎవరండి? ఎల్ఎం సింఘ్వి. ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఆప్షన్ 4 ఎల్ఎం సింఘ్వి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. అయితే ఈ ఆదేశిక సూత్రాలకు ఎన్ని డిఫెక్ట్స్ ఉన్నా అంటే ఎన్ని నెగిటివ్స్ ఉన్నా ఈ ఆదేశిక సూత్రాలు అనేవి అనవసరం అని చెప్పి భావించకూడదనమాట ఎప్పుడు. అయితే ఈ ఆదేశిక సూత్రాలు మన దేశ పరిపాలనలో ప్రాథమికమైనవి అని చెప్పి మన రాజ్యాంగంలోనే పొందుపరచడం జరిగిందనమాట. అయితే
ప్రముఖ న్యాయ కోవిదుడు దౌత్యవేత్త అయినటువంటి ఎల్ఎం సింఘ్వి గారు ఈ ఆదేశిక సూత్రాలను రాజ్యాంగానికి ప్రాణం పోస్తాయి. సామాజిక న్యాయతత్వంతో కూడిన కూర్పు ఈ సూత్రాలలో కనిపిస్తుంది అని చెప్పి ఈయన అభివర్ణించడం జరిగిందనమాట. ఓకేనా? సో ఎవరండి ఆన్సర్? ఆప్షన్ 4 ఎల్ఎం సింఘ్వి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 25th క్వశ్చన్ అండి. రాజకీయ ప్రజాస్వామ్యానికి ఇంకొక కోణమైన ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే భారతీయ రాజకీయ వ్యవస్థకు ఆదేశిక సూత్రాలు నిరూపమానంగా నిలుస్తాయి అని అభివర్ణించినది ఎవరు? ఓకే, సో ఆప్షన్ 1 ఏంటండి? ఎంసి చాగ్లా, ఆప్షన్ 2 బిఎన్ రావ్, ఆప్షన్ 3 గ్రామ్విల్ ఆస్టిన్, ఆప్షన్ 4 అంబేద్కర్. ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఓకేనండి, ట్రై చేశారా? ఓకేనండి, ఎవరండి? ఆప్షన్ 2 బిఎన్ రావ్ అన్నమాట. ఎవరండి? బిఎన్ రావ్. బిఎన్ రావ్ని ఏమంటారండి? చిత్తు రాజ్యాంగ నిర్మాతగా పేర్కొంటారనమాట. ఓకే, నెక్స్ట్ ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ అండి. 26th క్వశ్చన్. ఈ క్రింది వాక్యాలలో ఆదేశిక సూత్రాలకు సంబంధించి సరికానిది గుర్తించండి. ఓకే, ఆప్షన్ 1 ఏంటి? ఇవి దేశంలో ప్రజాస్వామ్యానికి దోహదం చేస్తాయి. ఆప్షన్ 2 సమాజ సంక్షేమం కోసం ఇవి తోడ్పడతాయి. ఆప్షన్ 3 వీటిని అమలు చేయడానికి శాసనాలు అవసరము. ఆప్షన్ 4 వీటికి నైతిక రాజకీయ బద్ధత ఉంది. ఓకే, వీటిలో కరెక్ట్ ఆన్సర్ ఏంటో సరికానిది ఏంటో గుర్తించమంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఏంటండి? ఇవి దేశంలో ప్రజాస్వామ్యానికి దోహదం చేస్తాయి. ఇవి సమాజ సంక్షేమం కోసం తోడ్పడతాయి. వీటిని అమలు చేయడానికి శాసనాలు అవసరము. వీటికి నైతిక రాజకీయ బద్ధత ఉంది. సో వీటిలో రాంగ్ ఆన్సర్ ఏంటో మనము గుర్తించాలి. సో ట్రై చేశారండి? ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 1 ఇవి దేశంలో ప్రజాస్వామ్యానికి దోహదం చేస్తాయి అనే స్టేట్మెంట్ రాంగ్ అండి. ఇక్కడ ఏంటి అంటే ఇవి దేశంలో సామాజిక మరియు రాజకీయ ప్రజాస్వామ్యానికి దోహదం చేస్తాయి. ఏంటి ఆదేశిక సూత్రాలు. అయితే ఇక్కడ చెప్పిన స్టేట్మెంట్ ఏంటి? ఇవి దేశంలో ప్రజాస్వామ్యానికి దోహదం చేస్తాయి అనేది ప్రాథమిక హక్కులకు వర్తిస్తుందన్నమాట. అంతేగాని ఆదేశిక సూత్రాలకు వర్తించదు. ఆదేశిక సూత్రాలు ఏంటి? మన దేశంలో సామాజిక రాజకీయ ప్రజాస్వామ్యానికి ఇవి దోహదపడతాయన్నమాట. ఓకేనా? సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. సో 27 క్వశ్చన్ అండి. ప్రాథమిక హక్కులు మరియు ఆదేశిక సూత్రాల మధ్య గల సంబంధం యొక్క ప్రస్తుత పరిస్థితికి సంబంధించి క్రింది వాటిలో సరైనది గుర్తించండి. సో స్టేట్మెంట్ 1 ఏమంటున్నారు? ఆదేశిక సూత్రాలు ఏ సందర్భంలోనూ ప్రాథమిక హక్కుల కంటే అధిక ప్రాధాన్యతను పొందలేవు. అంటే ప్రాథమిక హక్కులకు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుందని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అంటే ఆల్ టైమ్, ఎల్లప్పుడూ కూడా. ఓకేనా? స్టేట్మెంట్ 2 ఆదేశిక సూత్రాలు ఎల్లప్పుడూ ప్రాథమిక హక్కుల కంటే అధిక ప్రాధాన్యతను పొందుతాయి. ఓకే, స్టేట్మెంట్ 3 ప్రాథమిక హక్కులు ఎల్లప్పుడూ ఆదేశిక సూత్రాల కంటే అధిక ప్రాధాన్యతను పొందుతాయి. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆదేశిక సూత్రాలే అధిక ప్రాధాన్యత పొందుతాయని చెప్పడం జరిగిందనమాట. ఆప్షన్ 4 ఏంటి? కొన్ని సందర్భాల్లో ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కుల కంటే అధిక ప్రాధాన్యతను పొందవచ్చు.
ఓకేనా, ఒక్కసారి ట్రై చేయండి. ఈ క్వశ్చన్ అనేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. లెట్స్ సి, మనం చూద్దాము ఒక 5 సెకండ్స్ తర్వాత. ఒక్కసారి మీరు చదవడానికి ట్రై చేయండి. ఓకే, సో ట్రై చేస్తారండి. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నారు, ఏ సిచ్యుయేషన్లో అయినా కూడా ప్రాథమిక హక్కులే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ సెకండ్ ఏం చెప్తున్నారు, ఆల్వేస్ ప్రాథమిక హక్కులకి ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు, థర్డ్ స్టేట్మెంట్లో ఆదేశిక సూత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పడం జరిగింది. సో ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు, కొన్ని సందర్భాల్లో ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కుల కంటే అధిక ప్రాధాన్యత పొందవచ్చు అని చెప్పడం జరిగిందనమాట. సో ఇదండి మనకి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో కొన్ని సందర్భాల్లో ఆదేశిక సూత్రాలే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. ఓకేనా, ఇది అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ద ఫోర్త్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 28th క్వశ్చన్ అండి, ఈ క్రింది ఏ కేసులో సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్య సమతుల్యం అనే ఏకశిలపై భారత రాజ్యాంగం నిర్మితమైనదని పేర్కొన్నది లేదా జడ్జిమెంట్ ఇచ్చింది అని చెప్తారు. ఓకే, సో ఆప్షన్ 1 ఏంటండి, కేశవానంద భారతి కేస్. ఆప్షన్ 2 గోలక్నాథ్ కేస్. ఆప్షన్ 3 మినర్వా మిల్స్ కేస్. ఆప్షన్ 4 పై ఏది కాదు. సో ఒక్కసారి ట్రై చేయండి. ఓకేనండి, ట్రై చేశారా? ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 3 మినర్వా మిల్స్ కేస్ అనమాట. మినర్వా మిల్స్ కేస్ 1980లో సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు అయితే చేసిందనమాట. ఏంటి, ఈ ప్రాథమిక హక్కులు మరియు ఈ ఆదేశిక సూత్రాలు ఈ రెండు కూడా సమతుల్యం అనే ఏకశిలపై మన భారత రాజ్యాంగం అనేది రూపొందించడం జరిగిందని సుప్రీంకోర్టు అనేది వ్యాఖ్యలు చేసిందనమాట. అయితే ఈ రెండిటికి సామాజిక విప్లవం పట్ల నిబద్ధత ఉంది. అయితే ఇవి రెండు ఒక రథానికి చక్రాలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి అని చెప్పడం జరిగింది. అయితే ఏ ఒక్కటి ఇంకొక దానికి తక్కువ కాదు, ఏ ఒక్క దానికి ఇంకొక దానిపై సంపూర్ణ ప్రాముఖ్యతనిస్తే అది రాజ్యాంగ సామరస్యాన్ని భంగపరుస్తుంది అని ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట. కనుక ఈ రెండింటి మధ్య సామరస్యంతో కూడిన సమతుల్య రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఒక ప్రధాన లక్షణం. ఓకే, ప్రాథమిక హక్కులకు భంగం జరగకుండా ఆదేశిక సూత్రాలలో పొందుపరిచిన ఆశయాలను సాధించవలసి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగిందనమాట. ఓకే, సో ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ 3 మినర్వా మిల్స్ కేస్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, 29th క్వశ్చన్ అండి, క్రింది వాటిలో సరైనది గుర్తించండి. సో స్టేట్మెంట్ ఏలో ఏం చెప్తున్నారు, రాజ్యాంగంలోని 3వ భాగంలో కల్పించబడిన అన్ని ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాల కంటే అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ బి, ఆర్టికల్ 39 సబ్ క్లాస్ బి మరియు సిలోని ఆదేశిక సూత్రాలకు మాత్రమే ఆర్టికల్ 14 మరియు 19 ద్వారా కల్పించిన ప్రాథమిక హక్కుల కంటే అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. సో ట్రై చేయండి ఒకసారి, మనం చెప్పుకుందాం. ఓకేనండి, ట్రై చేశారా? సో ఏంటండి ఆన్సర్, ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ మరియు బి, ఆప్షన్ 4 పై ఏది కాదు. సో ఏంటండి ఆన్సర్, ఆప్షన్ 2 బి మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, కొన్ని సందర్భాల్లో ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలు అనేవి
ఎక్కువ ప్రాధాన్యతను కూడా కలిగి ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో దాని ఆధారంగా మనం స్టేట్మెంట్ ఏ చూస్తే రాంగ్ అవుతుంది కదా. ఎస్. అయితే ఆర్టికల్ 39 బి మరియు సిలోని ఆదేశిక సూత్రాలకు మాత్రమే ఆర్టికల్ 14 మరియు 19 ద్వారా కల్పించిన ప్రాథమిక హక్కుల కంటే అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. అంటే ఇక్కడ వేటికి ఎక్కువ అధిక ప్రాధాన్యత? ఆర్టికల్ 39 సబ్ క్లాస్ బి మరియు సిలకు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఏంటండి ఆన్సర్? ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అండి. సో 30 అండి. భారత రాజ్యాంగంలో 4వ భాగానికి వెలుపలి ఆదేశాలను క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. అంటే ఆదేశిక సూత్రాలకు సంబంధించినవి కాకుండా ఇంకా కొన్ని ఆదేశాలు అయితే ఉన్నాయన్నమాట. అవి క్రింది వాటిలో ఏవో గుర్తించమంటున్నాడు. సో ఆప్షన్ 1 ఏంటండి? మాతృభాషలో విద్యాబోధన. ఆప్షన్ 2 హిందీ భాష అభివృద్ధి. ఆప్షన్ 3 ఎస్సీ మరియు ఎస్టీలకు సర్వీసుల్లో క్లెయిమ్స్. ఆప్షన్ 4 పైవన్నీ. సో ట్రై చేయండి ఒకసారి. సో ఏంటండి? మాతృభాషలో విద్యాబోధన, హిందీ భాష అభివృద్ధి, ఎస్సీ మరియు ఎస్టీలకు సర్వీసుల్లో క్లెయిమ్ అన్నమాట. ఓకే, అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి మనకి? ఆప్షన్ 4 పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. అయితే ఈ మాతృభాషలో విద్యాబోధన అనేది 17th పార్ట్లో ఉంటుందండి. 17th పార్ట్ అండ్ 350 ఆర్టికల్ అన్నమాట. అందులో కూడా సబ్ క్లాస్ ఏ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అండి. నెక్స్ట్ ఏంటి? హిందీ భాష అభివృద్ధి అన్నమాట. ఈ హిందీ భాష అభివృద్ధి అనేది కూడా ఎక్కడ అంటే 17వ భాగంలో ఆర్టికల్ 351వ ప్రకరణ అనేది తెలియజేస్తుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అండి. ఎస్సీ మరియు ఎస్టీలకు సర్వీసుల్లో క్లెయిమ్స్ అన్నమాట. ఇది ఏ పార్ట్లో ఉంటుందంటే 16వ భాగం 335వ ఆర్టికల్ అనేది తెలియజేస్తుంది అన్నమాట. ఓకేనా? ఇదండి ఇవాల్టి క్లాస్ మనకి ఆదేశిక సూత్రాలు అనేవి. నెక్స్ట్ క్లాస్లో మనము ఫండమెంటల్ డ్యూటీస్ అన్నమాట, ప్రాథమిక విధుల గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి చాలా బిట్స్ అనేది ఫ్రేమ్ అవుతాయండి. ఓకేనా? వాటిని కూడా మనము క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ 6th ఎడిషన్లో యాడ్ చేసినటువంటి కంటెంట్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనండి? ఓకే అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, నేను వెంటనే రిప్లై అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా? సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.